రొట్టి చూసారు కదండీ! టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. ఇది పాతకాలం అమ్మమ్మల కాలం నాటి రొట్టి అండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనం రోజు ఇంట్లో వేసుకునే టిఫిన్ ఇడ్లీ పిండి ఉంటుంది కదండీ! ఆ ఇడ్లీ పిండితో అయితే ఈ రొట్టిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో అయితే మనకి స్వీట్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ముందుగా ఒక కప్పు వరకు అయితే ఇడ్లీ పిండిని అయితే మనం ఒక బౌల్లో తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ బెల్లము, అదేవిధంగా పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. బెల్లం అయితే మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే దీన్ని హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసి పక్కన పెడతాము, అప్పుడు కొంచెం లూజ్ అవుతుందండి. సో బెల్లం అయితే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసి గరిటెతో అయితే ఇలా వేసేసిన తర్వాత కొంచెం పైన దలసరిగా ఈ విధంగా అయితే వేసుకోవాలండి. దీన్ని కవర్ చేస్తూ మూత పెట్టేసిన తర్వాత 1 నిమిషం పాటు అయితే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్ చేసుకోవాలి. సో దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే మనం రోటీలా కాల్చుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.